హాలీవుడ్ బాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా మారిన ప్రియాంక చోప్రా జోనస్ ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న చిత్రం SSMB 29 తో తెలుగు సినీ పరిశ్రమలో తన ఆరంగేట్రం చేయనుంది. ఈ వార్త టాలీవుడ్ అభిమానులను ఉరకలేస్తుంది. ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందనుంది. ఇందులో మహేష్ బాబు ఇండియానా జోన్ స్టైల్ హీరోగా కనిపించనున్నాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిస్ వరల్డ్ 2000లో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఆమె బాలీవుడ్ లో ఆంధ్ర బజరంగి బాయిజన్ వంటి హిట్లతో స్టార్ గా ఎదిగింది. హాలీవుడ్ లో క్వాంటికో సిరీస్, మ్యాట్రిక్, రెజరెక్షన్ వంటి ప్రాజెక్టులతో గ్లోబల్ ఐకాన్ గా మారింది. ఇప్పుడు తెలుగులో అడుగు పెట్టడం ఆమె కెరీర్ లో మరో మైలురాయి. SSMB 29 లో ఆమె మహేష్ బాబుతో జోడీ కట్టనుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. భారీ బడ్జెట్ తో ఆఫ్రికా జంగిల్స్ లో షూటింగ్ జరగనుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది. బాహుబలి, త్రిబుల్ వంటి గ్లోబల్ హిట్ల తర్వాత రాజమౌళి చిత్రంతో మరో సెన్సేషన్ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రియాంక చోప్రా ఎంట్రీతో ఈ సినిమా ఇంకా భారీ స్థాయికి చేరుకుంది. ఆమె గ్లోబల్ ఫ్యాన్ బేస్ టాలీవుడ్ కు కొత్త మార్కెట్ ను తెరుస్తుంది. చిత్ర నిర్మాణం KL నారాయణ బ్యానర్ పై జరుగుతుంది. సంగీతం MM కీరవాణి స్వరపరుస్తారు. ఈ వార్త అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ బాగా వినిపిస్తుంది. మహేష్ ఫ్యాన్స్ ప్రియాంకతో జోడీని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. SSMB 29 2026లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం టాలీవుడ్ ను గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రియాంక చోప్రా తెలుగు ఆరంగేట్రం ఖచ్చితంగా సంచలనం సృష్టిస్తుంది. రామ్ చరణ్ సరసాన జంజర్ లో నటించిన అది డబ్బింగ్ సినిమా కోవలోకి చేరుతుంది. దక్షిణాది సినిమాతోనే నటిగా ప్రయాణం ప్రారంభించిన బాలీవుడ్ కే పరిమితమయ్యారు ప్రియాంక. ఆ తర్వాత బాలీవుడ్ లోను సత్తా చాటి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. సింగర్ యాక్టర్ నిక్ జోనస్ ను పిల్లాడి US లో స్థిరపడ్డారు. తుఫాన్ సినిమాలో రామ్ చరణ్ సరసాన్ని నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర కావాలని ఆశపడిన ప్రియాంకకు నిరాశ ఎదురైంది. బాక్సాఫీస్ వద్ద తుఫాన్ భారీ నష్టాలను చావు చూసింది. అంతేకాదు రామ్ చరణ్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. అయితే హాలీవుడ్ లో కూడా తన సత్తా నిరూపించుకున్న ప్రియాంక తెలుగు ప్రేక్షకులను మెప్పించి రోజు రోజుకు టాలీవుడ్ కు పెరుగుతున్న క్రేజ్ తో కెరీర్ లో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది అనేది అసలు ప్రశ్న.